పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇంద్రమ్మ ఇండ్ల లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంఎస్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఫ్రాస్టింగ్స్ పంపిణీ చేశారు. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పేరుతో ప్రజలను 2 సార్లు మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఈ సంవత్సరం నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేసిందని, ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తయిన వెంటనే అదనంగా 1000 ఇండ్లు మంజూరవుతాయని పేర్కొన్నారు. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడతల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చిన్న చింతకుంట మండలంలో ఒక పండగ వాతావరణం లాగుంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు పేదోడి ఇంటికి కళ సాకారం చేసే విధంగా ఈరోజు 370 ఇండ్లు ఈ చిన్న చింతకుంట మండలానికి ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలని చెప్పేసి ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ఈరోజు మేమన్నీ కూడా అనుమతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సో పెద్ద ఎత్తున మహిళలు ఇంటి యజమానురాలు మహిళలే ఉండాలి. మహిళలకు అయితేనే వాళ్ళ కళ సహకారం అయితే, అదేవిధంగా మహిళలు అయితేనే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటారు. అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్లో వేయాలని చెప్పేసి ఇంటి యజమానురాలు ఇందిరమ్మ ఇంటి యజమానురాలు మహిళనే ఉండాలని చెప్పేసి ఈరోజు ఇందిరమ్మ ఇంటి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ల పేరు మీద దగా చేసి మోసం చేసి ఒక్క ఊర్లో కూడా చిన్న ఒకటే ఒక ఊరు, అది కూడా కురుమూర్తి విలేజ్లో కొన్ని ఇండ్లు కట్టేసి అవి కూడా డబ్బులకు అమ్ముకున్నారని చెప్పేసి ఆ గ్రామస్తులే మాట్లాడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. సో ఆ ఒక్క విలేజ్ తప్ప మిగతా ఎక్కడ కూడా ఏ గ్రామంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కట్టలేదు. సో ఈరోజు నిరుపేదలకు అందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడే నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వ పరంగా సాయం చేయబోతా ఉన్నాం. వాళ్ళు కట్టుకున్న స్టేజెస్ని బట్టి వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ అమౌంట్ వేస్తాం. ఎక్కడ కూడా దళారులకు అవకాశం లేకుండా, ఒక రూపాయి కూడా అభివృద్ధికి పాల్పడకుండా ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. సో రాబోయే రోజుల్లో ఈరోజు ముఖ్యంగా ఈరోజు రైతుల రుణమాఫీ కానివ్వండి, రైతు భరోసా రికార్డు స్థాయిలో 9 రోజులలోనే కనీ విరిగని ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఈరోజు 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.